మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కార్యాలయంలో నిన్న బీజేపీ పార్టీ వాళ్ళు కార్యాలయం మీద దాడి చేసి మన డిసిసి జిల్లా అధ్యక్షుడి మీద కానీ ఆ కోడిగుడ్లతో దాడి చేసినారని మాకు సమాచారం వచ్చి మళ్ళీ ప్రెస్ మీడియాకి కానీ వచ్చడం జరిగింది. కానీ అటువంటి సంఘటనలో అటువంటి సంఘటన ఇంకొకసారి జరుపుకోకున్నట్ల జిల్లా ఎస్పీ గారు దీని మీద వాళ్ళు అధికారంలో ఉన్నారని వాళ్ళు బలంగా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉంది అని వాళ్ళకి తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అనుకుంటే కళ్ళెర్ర చేస్తే బీజేపీ పార్టీ ఏం మాత్రం ఉండదు. కానీ మేము హెచ్చరిస్తున్నాము. మేము గాంధీ దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ దీని మీద మేము ఇంకా మనము ఇది చేస్తున్నాము. వాళ్ళ మీద గాంధీ నాయకత్వం మీదే జరుపుతా ఉన్నాం, సిద్ధాంతాల మీదే జరుపుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మనకి బీజేపీ పార్టీ ఎవరెవరు దాడులు చేసినారో బీజేపీ ఇమ్మీడియట్లీ ఎస్పీ గారు యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఇమ్మీడియట్లీ రిమాండ్కి పంపించాలని జిల్లా కార్యాలయం నుండి మనము ఎం ఫిరోజ్ అలీ ఖాన్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతూ ఈడ మన గుంటకల్లు కార్యకర్తలు కానీ నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ నర్సప్పన్న కానీ సీనన్న కానీ మన కిష్టప్పన్న కానీ ఇర్ఫాన్ కానీ మన రామాంజనేయులు గారు కానీ ఇంకా ఉన్నారు చాలా మంది. అందరూ ఈడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము ఇట్లే చేస్తే దీనికి నెక్స్ట్ స్టెప్ ఇంకా చాలా కఠినంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో మేమే అని కింగ్ లాగా వివరిస్తున్నారు. కానీ ఆడ ఒక కింగ్ ఉన్నాడని తెలీదు. రాహుల్ గాంధీ కానీ కూటమిలో ఉండి వాళ్ళకి కానీ సరి సమానంగా ఉన్నారు. ఈ రోజు అపోజిషన్ లో కానీ సెంట్రల్ లో కానీ ఆడ ఇంకా కర్ణాటకలో కానీ తెలంగాణ ప్రతి రాష్ట్రంలో కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు షర్మిలారెడ్డి గారు మన రామ్జీ ఇది తెచ్చి వాళ్ళు ఇది గలాట్లు పెట్టాలా కొట్లాట్లు పెట్టాలని చూస్తున్నారు. ఈ రోజు షర్మిలారెడ్డి గారు ఈ రోజు ఇదంతా జిల్లాలన్నీ తిరుగుతూ ఈ రోజు వాళ్ళు ఉపాధి హామీకి అడ్డపడాలా రామ్జీది ఇది చేయాలని ఇటువంటి పనులు దాడిలు జిల్లాల మీద చేస్తే వీళ్ళు ఆ రూట్ లో వెళ్తారని ఇట్లా మన షర్మిలారెడ్డి గారికి ఇట్లా ఇది అన్ని చేసి మైండ్ డైవర్షన్ చేయాలని ఈ బీజేపీ పార్టీ ఇట్లా ట్రిక్స్ పాలిటిక్స్ జరుపుతా ఉంది. అందుకోసం దారుణాలు చేస్తా ఉంది. అందుకోసం మేము దయచేసి చెప్తున్నాం, బీజేపీ పార్టీ మేము కళ్ళు ఎర్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ కళ్ళు ఎర్ర చేసినా మీరు ఎవ్వరు తట్టుకోరు. ఇది బాగా మీకు తెలుసు. కానీ మేము గాంధీ సిద్ధాంతాలకు నడుస్తున్నాం కాబట్టి మేము మీకు గౌరవిస్తున్నాం. ఇవన్నీ ఇట్లాంటి మానుకోండి. ఆర్ఎస్ఎస్ బజరంగల్ లాంటి పనులు మీరు చేసేకపోతండి. మీది ఒక పార్టీ, బీజేపీ పార్టీ అంటే సెంట్రల్ లో ఉంది కాబట్టి మీకు కానీ మేము గౌరవిస్తాము. కానీ ఇటువంటి పనులు ఇంకొకసారి చేస్తే మాత్రం సహనం ఉన్నది మేము ఓచుకోము. దయచేసి మానుకోండి. జిల్లా ఎస్పీ గారికి కానీ చెప్తున్నాము. అక్కడ నుండి 1/2 కిలోమీటర్లోనే ఉంది మన కాంగ్రెస్ ఆఫీసు అనంతపూర్ లో. మన ఎస్పీ గారికి ఇదే మాట చెప్తున్నాం మేము. ఎస్పీ గారు బాగా వాళ్ళకి ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద ఎవరు దాడులు చేసినారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు గట్టిగా కట్టి మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అని అధికారి స్ట్రిక్ట్ ఆఫీసర్ అని మీరు నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.